ప్రపంచంలో అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్థిక శక్తిగా చైనా ఎదిగింది. ఈ ఎదుగుదలే ఆ దేశంలో మెగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేలా చేసింది. చైనాలో ఏదైనా పెద్దగానే ఉంటుంది. వాళ్ళ సిటీలు కానీ, హైవేలు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, స్పేస్ ప్రోగ్రామ్స్ కానీ, ఇలా అన్ని పెద్దవి. అనేక ఇంజనీరింగ్ అద్భుతాలకు చైనా కేర్ ఆఫ్ గా ఉంది. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు నిర్మాణం మాత్రం ఏకంగా భూమి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చింది. అదేంటో కాదు, 3 గోర్జెస్ డ్యామ్. మీరు వింటున్నది నిజం. యాంగ్జీ నది పైన నిర్మించిన ఈ డ్యామ్ ఇప్పుడు భూమి పరిభ్రమణ వేగాన్ని తగ్గించింది. అసలు ఈ మెగా డ్యామ్ ఏంటి, ఎక్కడ ఉంది, భూమిపై ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. ముందుగా ఈ డ్యామ్ విశేషాలేంటో తెలుసుకుందాం. చైనాలోని హుబే ప్రావిన్స్ లో యాంగ్జీ నదిపై దీన్ని నిర్మించారు. 1919లో అప్పటి చైనా నాయకుడు సన్ యట్ సేన్ ఆలోచన ఈ నిర్మాణం. 1999లో ప్రారంభమైన ఈ నిర్మాణం 2003లో పూర్తయింది. ఇది ఎంత పెద్దదంటే ఈ లెక్కలు చూస్తూ మతిపోవాల్సింది. డ్యామ్ పొడవు 2.4 కిలోమీటర్లు, డ్యామ్ ఎత్తు 181 మీటర్లు. దీనికోసం 1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ భూమిని సేకరించారు. దీని చుట్టుపక్కల 14 లక్షల మంది ప్రజల్ని ఖాళీ చేయించారు. ఈ డ్యామ్ గుండా సగటున 500 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు వెళ్తుంది. దీని నిర్మాణంలో ఏకంగా $37 బిలియన్ ఖర్చు చేసింది చైనా. 6 బిలియన్ గ్యాలన్ల కాంక్రీట్, 4,63,000 టన్నుల స్టీల్ వాడారు. ఈ మెటీరియల్తో ఏకంగా 63 ఈఫిల్ టవర్లను నిర్మించవచ్చు. దీనిని బట్టి చూస్తే తెలుస్తుంది ఇది ఎంత పెద్ద నిర్మాణం అనేది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం భారీ జనరేటర్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 32 భారీ జనరేటర్లు ఉన్నాయి. వీటి ద్వారా 22.5 గిగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. ఇది చైనాలోని 6 కోట్ల మందికి విద్యుత్ను అందిస్తోంది. సగటున 16 న్యూక్లియర్ రియాక్టర్లతో సమానం ఈ డ్యామ్. ఈ డ్యామ్ 400 స్క్వేర్ మైళ్ళ విస్తీర్ణంలో పెద్ద జలాశయాన్ని క్రియేట్ చేస్తుంది. చైనా ప్రకారం దీని ద్వారా వరదల్ని నియంత్రించడంతో పాటు విద్యుత్, నీటిపారుదల, టూరిజం అభివృద్ధి చేయాలని భావించింది. ఈ డ్యామ్ కోసం ఏకంగా చైనా 114 పట్టణాలను, 1680 గ్రామాలను సమూలంగా నీలమట్టం చేసింది. ఈ వివరాలను బట్టి చూస్తే చైనా ఈ ప్రాజెక్టు విషయంలో ఎంత ఆసక్తిగా ఉందో మనం గమనించవచ్చు. నిజానికి ఒకే చోట భారీ మొత్తంలో నీరు చేరిందనుకుంటే అది భూమి పైన చాలా ఒత్తిడిని, బరువును క్రియేట్ చేస్తుంది. ఇది భూమి పరిభ్రమణ వేగాన్ని తగ్గిస్తుంది. ఈ డ్యామ్ తన పూర్తి సామర్థ్యాన్ని అందుకుంటే దాంట్లో ఏకంగా 40 బిలియన్ టన్నుల నీటిని సముద్రం మట్టం కంటే 175 మీటర్ల ఎత్తులో నిల్వ చేసుకుంది. ఇది భూమి మూమెంట్ ఆఫ్ ఇనర్షియాను పెంచుతుంది. దీని ద్వారానే భూమి పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకండ్లు తగ్గింది. సగటున భూమి గంటకు 1600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. దీని వేగంలో ఇప్పుడు కొన్ని సెకండ్ల మేర కోత పడింది. అంతేకాకుండా సూర్యుడికి భూమికి మధ్య ఉండే దూరం 2 సెంటీమీటర్ల మేర పెరిగింది. అంటే సూర్యుడి నుంచి భూమి 2 సెంటీమీటర్లు దూరంగా జరిగింది. ఇప్పుడు ఈ విషయం పైన బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే చోట ఇంత పెద్ద మొత్తంలో నీరు నిల్వ చేయడం వల్ల భూమి కోర్ పైన ఒత్తిడి పడి భూకంపాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తుంది. అసలు ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏమిటి? భూమి రొటేషన్ ని ఎలా ప్రభావితం చేస్తుంది? మామూలుగా చెప్పాలంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది రొటేట్ అయ్యే వస్తువులపై భారంగా చెప్పొచ్చు. అంటే రొటేట్ అవుతున్న వస్తువుపై మరింత భారం పెరిగితే దాన్ని తిప్పేందుకు మరింత శక్తి అవసరం అవుతుంది. ఇది న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ నియమం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సాధారణంగా మనం కర్ర సాము చేసేటప్పుడు కర్రను మధ్యలో పట్టుకొని ఈజీగా తిప్పగలుగుతాం. అదే కర్ర చివరన పట్టుకున్నాం అనుకోండి, దానిని ఈజీగా తిప్పలేము. దానిని తిప్పేందుకు మరింత ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 3 గోర్జెస్ డ్యామ్ విషయంలో ఇదే జరుగుతుంది. ఈ డ్యామ్ వల్ల ఒకే చోట భారీ మొత్తంలో నీరు నిల్వ చేయబడుతుంది. దీనివల్ల భూమిపై ఒత్తిడి, భారం పెరిగి భూమి పరిభ్రమణ వేగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.